వచ్చింది 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 తెలంగాణ పండుగ దండిగా చేద్దాము పల్లె గుండె నిండుగా దోపిడి అంతమయ్యి దండోరే వేయగా దొంగ మాట పాట పల్లెల్లో పాడగా వచ్చింది 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 తెలంగాణ పండుగ దండిగా చేద్దాము పల్లె గుండె నిండుగా చీకటి మాసిపోయి సింధులేసి ఆడినట్టు చీకటి మాసిపోయి సింధులేసి ఆడినట్టు తూరుపు ఎర్రవారి ఎగిరి గంతులేసినట్టు కొమ్మలల్ల కోయిలమ్మ పాట వాడిలేసినట్టు కొమ్మలల్ల కోయిలమ్మ పాట వాడిలేసినట్టు మల్లంత మేలుకోని సంబరాలు జరిపినట్టు వచ్చింది 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 తెలంగాణ పండుగ దండిగా చేద్దాము పల్లె గుండె నిండుగా దోపిడి అంతమయ్యి దండోరే వేయగా దొంగ మాట పాట పల్లెల్లో పాడగా కొమ్మలు రెమ్మలన్నీ కొత్త పాట వాడినట్టు కొమ్మలు రెమ్మలన్నీ కొత్త పాట వాడినట్టు పక్షుల పలుకులన్నీ కోరసైలేసినట్టు అడివమ్మ అందాలు ఆటలెన్నో ఆడినట్టు అడివమ్మ అందాలు ఆటలెన్నో ఆడినట్టు మినుగురు పురుగులన్నీ వెలుగులన్నీ పంచినట్టు వచ్చింది 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 తెలంగాణ పండుగ దండిగా చేద్దాము పల్లె గుండె నిండుగా దోపిడి అంతమయ్యి దండోరే వేయగా దొంగ మాట పాట పల్లెల్లో పాడగా చెరువుల్లో నీళ్లు నిండి శిలకల్లు పారినట్టు చెరువుల్లో నీళ్లు నిండి కలెక్షన్స్ అన్నాయి మొత్తం 100%. ఎన్ని నెలలు మీరు ప్లీజ్ మాట్లాడితే నాకు మాట్లాడకూడదు 300 120 60 90 40 ఈ ట్యాంక్ కూల కొట్టరు 20 ఏళ్ళ నుంచి అడుగుతున్నారు ఏంటంటే అనుకున్నంత సరిపోతుంది. సరే ఇంకో ట్యాంక్ అట్లా రాసుకో. ఇంకా అందరికి 100% నెలలే సర్పంచ్ ఇంకా ఇప్పుడు ఇంకొక 30 నెలలు కొత్త ఇల్లు కట్టారు కన్స్ట్రక్షన్ 30 ఇల్లు కొత్త మీ సార్ మీ చెప్పండి మీ ఏం నడుస్తుంది సార్ ఇక్కడ మొత్తము పెన్షన్స్ ఇస్తున్నాం నెలకు 15 లక్షలు పెన్షన్స్ ఇంత కొంచెం గట్టి చెప్పండి మాస్ తీసి చెప్తా అర్థమైంది. 771 మందికి 15,50,000 పెన్షన్ ఇస్తున్నాం సార్ నెలకు సార్ మీరు చెప్తున్నారు టామ్ గోషెట్లు ఒక 10 ఇచ్చినా సార్ మళ్ళీ 30 వచ్చినాయి మొత్తం 58 గోషెట్లు శాంక్షన్ ఉన్నాయి సార్. కట్టుకోరు కదా రైతులు మోన్ కట్టుకోండి అన్ని కల్పిస్తారు. ప్లాట్ఫామ్స్ ఉన్నాయి సార్ ప్లాట్ఫామ్స్ కట్టుకుంటే గోషెట్లు కట్టుకుంటే ఏమవుతుంది బర్ల మన ప్లాట్ఫామ్స్ అది అవసరం కదా కమిషన్ ఎన్ని కావాలంటే శాంక్షన్ ఇస్తాం సార్ ఎన్ని కావాలంటే ఇద్దరు కట్టుకోరు పైసలు సరే మ్యాజిక్ సోఫిట్స్ 155 మ్యాజిక్ సోఫిట్లు ఇళ్ళలో ఇంకుడు గుంటలు కట్టుకుంటాం. ఇంకెవరైనా శాంక్షన్ కావాలన్నా కూడా రెడీ 268 ఐహెచ్లు ఇచ్చినాం సార్ మొన్న కొత్తగా 60 మందికి శాంక్షన్ అయింది సార్. ఇంకెవరైనా ఉంటే ఇంకా శాంక్షన్ వైర్ గురించి మరియు ఇందిరమ్మ కాలనీ ఎస్సీ దాంట్లో దీంట్లో పెట్టుకున్నాం. SS1 ఉన్న ట్రాన్స్ఫర్ పైన ఉన్న లైన్ రిప్లేస్మెంట్ చేయాలి. 50 ఇయర్స్ 50 ఏళ్ళు AGL లీడర్స్ 11 KVలో ఇంటర్పోల్స్ 100 కావాలి. 100 అంటే ఎంత అవుతాయి
గ్రామ పంచాయతీ పెట్టుకుంటాం సర్పంచ్ పెడతాం తప్పదు. ఇప్పుడు ఇది నీకు పేరు వచ్చే పని పెట్టండి. ఎంపీడీ వారు పెట్టాల్సిందే. ఇప్పుడు అది ఇంకేమైనా ఎస్టిమేషన్ ఐరన్ పోల్స్ నేను ఇప్పిస్తా. ఐరన్ పోల్స్ అది రాష్ట్ర వ్యాప్తంగా వస్తుంది. సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాం. మన సీఎండి ప్రభాకర్ రావు సార్ కూడా చెప్పాం. మనం పీయూసీ మీటింగ్లో సార్కి రిక్వెస్ట్ చేసినాం. ఉండే డిస్కౌంట్ లేకుండే టీహెచ్ జెన్కో ఉండే కానీ అది మ్యాండేటరీ కింద తీసుకోవాలి సార్. బర్రెలు గొర్రెలు చచ్చిపోతున్నాయి, మనుషులు ముట్టుకుంటే అవి కూడా చచ్చిపోతున్నాయి. సిటీ వాళ్ళు మనకు ప్రామిస్ చేస్తే 31st వరకు ఈ 3 రోడ్లు ఒకటి ఎంపీటీ పంపిణీ చేయాలి సార్. మన పల్లె ప్రగతిలో ఏమేమి నర్సరీ ఎంత ఉంది? సెక్రటరీ సెక్రటరీ రావా కొద్దిగా జరగండి, కొద్దిగా ఎంత జరగదు. 20,000 ఉంది. వైకుంఠధామం అయిపోయిందా? సంథింగ్ యాడ్ చెట్లు గ్రీన్ బడ్జెట్ ఎంత ఖర్చు పెడుతుంది? గ్రీన్ బడ్జెట్ ఖర్చు పెడుతుంది 10%. ఓకే 10% పెడితే మళ్ళీ పచ్చగా కనబడాలి. ఎంఆర్ఓ గారు కొద్దిగా రండి. నెక్స్ట్ సండే నుంచి ఆఫీసర్స్ లేదండి నర్సయ్య గారు, వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. అది కూడా అర్థమైందా? ప్రోగ్రామ్ కూడా టైం అయ్యేటట్టు చూడండి. ఇప్పుడు నాకు ఎంపీడీ నన్ను ఆపేసి వెల్మల్ల బైపాస్ రోడ్ అయితే 3 ట్రాక్టర్లు మట్టి వచ్చిందాక డ్రైవ్ చూసి రచ్చు ఏం చేయాలమ్మా. కాబట్టి ధరణిలో ప్రాబ్లం ఏం లేదు సార్. రిజిస్ట్రేషన్స్ ఎన్ని అవుతున్నాయి సార్? రోజుకు 8 నుంచి 10 అవుతుంది. స్లాట్ ఎట్లా బుక్ చేస్తున్నారు? నాకు రిజిస్ట్రేషన్ కావాలనుకో ఎట్లా చేస్తారు? తమరు మీ సేవ మనం రేపటి రేపు 10 గంటలకు కావాలంటే 10 గంటలకు అంటే టైం అడుగుతాం. మీ సేవ అవును సార్. లేదు ఎమ్మెల్యే నేను నాకు ఇవ్వండి ఇవ్వు లేదు సార్. ఆయన 10:30 బుక్ చేసుకుంటే మీకు తర్వాత 11 గంటలకి ఇస్తాం. కాదు. ఇప్పుడు నేను వచ్చి డైరెక్ట్ నేను బుక్ చేయకుండా చేయం సార్. పద్ధతి పెట్టారు. మొన్న అయినంతే, ఆనంద్ రెడ్డి సాబ్ అయినంతే, ఏడీఆర్ అయినంతే, ఎంఆర్ఓ కూడా అంతే. మేము ఆన్లైన్లో చేసుకోవాలి. మా పద్ధతి ప్రకారం ముందు వచ్చిన వాళ్ళు ముందు, వెనక వచ్చిన వాళ్ళు ఎన్నుకుంటారు. వాళ్ళకి చేస్తాం. రిజిస్ట్రేషన్ చేసి పట్టదారు పాస్ పుస్తకాలు ఇస్తాం. సంతోషం ఉన్నారా మరి అందరూ? అగ్రికల్చర్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయితే లేదా? అగ్రికల్చర్ ల్యాండ్ నుండి మార్చాలి. నాలా కన్వర్షన్ కూడా ఇస్తలేరు. గజాల అన్నీ అవుతాయి. ఇప్పుడు ఏమవుతాయి? రెక్టిఫికేషన్లో ఒక నెల రోజులు అవుతాయి. ఇప్పుడు డిజిటల్ సర్వే కూడా అవుతుంది. రమేష్ అన్న భూమి ఏడుందంటే మేము ఆకాశంలో చూసుకోవచ్చు. నీ పేరు మీద ఎంత ఉందో చూసుకోవచ్చు. నీకు ఈస్ట్కి ఏముంది, వెస్ట్కి ఏముంది, నార్త్కి ఏముంది, సౌత్కి ఏముంది చూసుకోవచ్చు. ఆనందానికి ఎన్ని ఎకరాలు ఉందో మేము గూగుల్లోనే చూడొచ్చు. హైదరాబాద్ అమెరికాలో ఉన్నప్పుడు కూడా అది వేస్తాం. 3 నెలల్లో ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. కొత్త కాంట్రాక్ట్ ఇస్తున్నాం. డిజిటల్ సర్వే అయిపోయిన తర్వాత ఒకసారి డిజిటల్ సర్వే అయిపోతే ఇంకా ప్రపంచం ఎవడు మార్చలేడు. ఇప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నా, నాకు ఈస్ట్కి ఇది పెట్టట్టు అది పెట్టడానికి లేదు. కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం. లోకల్ సర్పంచ్ చెప్పకుండా ఇచ్చేస్తున్నాం ఆఫీసర్స్ కళ్యాణ లక్ష్మి. కళ్యాణ్ లక్ష్మి లోకల్ సర్పంచ్, ఎంపీటీసీ, ప్రజాప్రతినిధులు వాళ్ళు అధికారికంగా ఇచ్చుకుంటారు. మేము కూడా ఉండి ఇస్తాం. మంచిగా చేసుకుందాం. పద్ధతి ప్రకారం వాళ్ళని గౌరవించుకుందాం. ఈసారి నుంచి ఇంకా దానిలో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి మొత్తం కలిసి ఇప్పుడు నేను వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీ సేవలు అప్లై చేసుకుంటా. రేపు సోమవారం 10 గంటలకు టైం ఇస్తావు. 10 గంటలకు నేను వచ్చేసరికి 15 నిమిషాల్లో చేసి ఒక 10 లేట్ వస్తే ఒకవేళ లేట్ వస్తే ఎట్లా? లేట్ వచ్చిన తర్వాత వీళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకోవచ్చు. ఆప్షన్ టైంకి అయిపోతే ఒక అర్ధ గంటలో మేము వెళ్ళిపోవచ్చు. ఓకే సార్. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సార్ రైతు 14 కోట్లు 2 సార్లు. తర్వాత ఈ రైతు బీమా వస్తున్నాయి. రైతు బీమా 553 మందికి బీమా చేయడం జరిగింది సార్. అంటే 553 మందికి రైతు బంధు వచ్చింది. 553 మందికి రైతు బీమా చేసిన. రైతు బీమా లేని వాళ్ళు ఎవరున్నారా? 35 మంది ఉన్నారు. ఎందుకున్నారు? ఎవరున్నారు? ఎవరన్నా ఉండని, గంగలో ఉండని, గోదావరిలో ఉండని. ట్రై చేస్తాం సార్. ట్రై కాదు, మీరు మాకు లిస్ట్ పంపండి. శ్రీకాంత్ రాసుకో. 35 మంది ఉన్నారట. వాళ్ళు ఏడున్నారా? బతుకున్నారా? బతికిలేరా? దుబాయ్లు ఉన్నారా? యాడున్నారా? వాళ్ళని ఎక్కియాలి ఆన్లైన్లో. ధన్మన్ వాళ్ళు మన కర్మగాలు ఎవరన్నా ఆకస్మికంగా మరణించారు అనుకో, వాళ్ళ కుటుంబంగా 5 లక్షలు పోతాయి కదా. నువ్వు టామ్ చేయి మైకులో. 35 మంది ఉన్నారు. 35 మంది వెంటనే చేసుకోవాలా. వాళ్ళ చుట్టాలు కానీ వాళ్ళ బంధువులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. ఏ ఎక్స్టెన్షన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ లేరా? సరే వాళ్ళు ఒక దగ్గర ల్యాండ్ ఉండి అమెరికా ఉన్న వాళ్ళు అదే ఏ ఉన్నా 35 మంది. నెక్స్ట్ గోవింద్పేటకి వచ్చేసరికి వాళ్ళు గంగలు ఉంటే గంగల, హైదరాబాద్ ఉంటే హైదరాబాద్, ఢిల్లీలు ఉంటే ఢిల్లీలో
తీసుకొచ్చి ఎక్కించి ఆన్లైన్ చేయాలి. ఒకవేళ చేయకపోతే ఆకస్మికంగా ఎవరైనా మరణించుంటే దానికి బాధ్యత నువ్వు మీ ఐడియా అంతే కదా సార్? మీరిద్దరు బాధ్యత కాక నేను బాధ్యత వహించాలి. 30 ఇప్పుడు ఏమవుతుందంటే ఇంత బ్రహ్మాండంగా 5 లక్షలు ఇస్తుంది. టీఆర్ఎస్ మెంబర్షిప్ మేము 2 లక్షలు ఇస్తాం. ఆకస్మికంగా ఎవరైనా చనిపోతే 7 లక్షలు వస్తుంది రైతులకు. వాళ్ళ భార్య పిల్లలు చదువుకునేటోళ్ళు సంతోషం ఉంటారు కదా. ఇప్పుడు ఏమైంది, మన పిప్రిల్ వచ్చింది, మొన్న వేల్మాలో ఒకటి రాలి. ఇప్పటివరకు మొత్తం మన నియోజకవర్గంలో ఎన్ని ఇచ్చాం సార్? నియోజకవర్గంలో చాలా ఇచ్చాం సార్. ఇప్పటివరకు 24 నియోజకవర్గంలో ఈ ఇయర్ సార్. మొత్తం ఈ గ్రామంలో 3 అయినాయి సార్. మొత్తం 174 అయినాయి. ఈ మొత్తం ఇన్సూరెన్స్ ఛాలెంజ్ నుంచి 174 ఇంటూ 5 8 కోట్ల రూపాయలు కాదు రైతు బీమా ఇచ్చిన. 8 నుంచి 10 కోట్లు రైతులకు. మంచిదే కదా? ఆలూరులో ఇట్రా ఎన్ని వచ్చినాయి? ఇట్రా ఇటు ఏంటంటే సార్ ఒక చెప్తున్నాయా రైతు ఎన్ని వచ్చినాయి? 7 ఇంటూ 5 లక్షలు. ఒక ఆలూరు గ్రామంలో 35 లక్షలు వచ్చినాయి. మరి 35 మంది మీ చుట్టాలో బంధువులో ఉంటారు కదా, నాకు ఓటేసే వాళ్ళు ఉంటారు కదా, ఆ 35 మంది చేయించే బాధ్యత మీది కదా, మీదే కదా. సెక్రటరీ సెక్రటరీ మీరు ఏం పేరు? ఓ నువ్వేనా? ఏం చేస్తున్నావు? చెట్లు ఎన్ని ఉన్నాయా? ఈ వర్షాకాలం కొన్ని వేప చెట్లు పెట్టు. ఈ కరోనా బీరోనా వచ్చినప్పుడు వేప చెట్లు లెక్క ఆక్సిజన్. వేప చెట్లు ఏం చేయరు, గవర్నమెంట్ జాగాల గుట్టల కాడ మన పశువుల సంతలు ఉంటాయి కానీ గుట్టల మీద మీరు రాసుకోండి సార్. ఒక మండలకు ఒక 5 లక్షలు వేప చెట్లు పెంచండి సార్. ఆక్సిజన్ చెట్లు బతికిస్తాయి మనిషిని. కరోనా లాంటి రోగాలు రావు. అవి ఏం చేస్తారంటే ఒక 5 లక్షల వరకు ప్లానింగ్ మొత్తం నియోజకవర్గంలో. నువ్వు 1 లక్ష, ఆరుమూరులో 1 లక్ష, 4-5 లక్షలు అది చేయండి. నర్సరీ మంచిగా పెరుగుతుంది. గ్రీన్ బడ్జెట్లో మంచి ఎంత గ్రీన్ బడ్జెట్ ఎంత మీకు ఎన్ని పైసలు వస్తున్నాయండి ఈ గ్రామానికి? ఒక్క ఆరుమూరు మండలికి ఎన్ని పైసలు వస్తున్నాయి సర్పంచ్లకు? ఉందా లిస్టు? పర్లేదు పర్లేదు. అందాజు ఎన్ని వస్తున్నాయి? గోవిందపేటకి ఎన్ని వస్తున్నాయి సర్పంచ్? నీకెన్ని వచ్చినాయి? ఆలూరుకు మంత్రి సర్పంచ్ లీడర్ లిమారెడ్డి, ఈయన సుర్బిరాల్ సర్పంచ్ ఎన్ని వస్తున్నాయి? రా జరుగు కొద్ది జరిగే. 4,20,000 వస్తున్నాయి అన్న. 4,20,000 గ్రీన్ బడ్జెట్ పెడుతున్నావా? అదే మనని బతికిస్తుంది. నువ్వు ఏం చేసినా అన్ని ఊలి పీకుతాయి. చెట్టు పెడితే బతుకుంటుంది. ఏమంటారు? మన రైతు బీమాలకు కూడా లిమారెడ్డి నీకెన్ని పైసలు వచ్చినాయి? 4,50,000. లాల్ ఉన్నారు తెల్ల ఇష్టం తెల్ల కార్లు. మా ఎంపీడీఓ తర్వాత సర్పంచ్లు అంతా ముఖం నవ్వు ముఖం ఉన్నది. ఎంపీటీసీలేమో ఇంకోటి ఎంపీటీసీలకు కూడా పైసలు పెట్టిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంపీటీసీలకు కూడా అది త్వరలోనే కొద్ది డబ్బు పెడుతున్నాం వాళ్ళకు. మీ సర్పంచ్ 9 లక్షలు మీరు 2 వేయాలి. ఒకటి మీ ఊర్లో దవాఖానలో ఉన్న వాళ్ళకు, దవాఖాన చూపించుకున్న వాళ్ళకు 5,000 నుంచి 50 లక్షల బిల్లు అయినా 20 లక్షల బిల్లు అయినా నాకు తెచ్చి ఇవ్వాలి క్యాంప్ ఆఫీస్లో. మీరు గ్రూప్లలో పెడతలేరు. ఒకటి అది చేయాలి. రెండోది ఈ వ్యవసాయ బీమా ఎవరికి లేదో మా సార్ని పట్టుకోవాలా, హరికృష్ణ గారిని, తర్వాత మా ఏఈఓ శరత్ను పట్టుకోవాలా. ఫిబ్రవరికి వచ్చినాయి. ఇప్పటికి 10 మందికి 5-5 లక్షలు వచ్చినాయి. 10 మందికి ఒక్కొక్కరికి 5-5 లక్షలు విన్నర్ అయినా మంచిదే కదా ఇది. ఒక 35 ఉన్నాయట రాని అవి ఎక్కించుకోండి. హెల్త్ సెంటర్ స్టాఫ్ ఉంది, శాంక్షన్ ఉంది, బిల్డింగ్ ఉంది, డాక్టర్ లేదు. ఉన్నా కానీ ఇక్కడ అపాయింట్మెంట్ ఇస్తలేరు అన్న. ఉన్నారు కానీ గోవిందపేటకి వస్తారు. డిప్యుటేషన్ లేచండి అన్న వేరే అక్కడ. ఎంతమంది గర్భిణులకు ఇస్తున్నారమ్మా మీరు? సార్ పంపించినాం సార్. 2019లోనే హెడ్ ఆఫీస్కి కొత్త బిల్డింగ్ కోసం 7.5 lakhs ఉండలేము సార్. ఇందులో బిల్డింగ్ బాగా ఇప్పుడే చెప్తున్న లక్ష్మణ్ సార్ పంపించేసి కొద్దిగా 10 నిమిషాలు. నేను గోవిందపేట గ్రామంలో వచ్చిన గోవిందపేట ఆర్మూర్ మండల్ సార్.
ఏలా బిల్డింగ్ ఒకటి మొత్తం నేను ఈ నమస్తే గోవింద్పేట అనే ప్రోగ్రాం పెట్టుకున్నా. దాంట్లో తిరుగుతాం అన్నట్టు మీ డిపార్ట్మెంట్ ఉన్నారు పాపం, వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. బిల్డింగ్ ఇది ఒక్క బిల్డింగ్ చిన్నగా దాంట్లో పెట్టాలి కానీ ఎట్లా ఏం లెటర్ పెడతాను, లెటర్ పంపించినాం నీకు వాట్సాప్ చెప్తున్నాను. ఒక్కసారి మీ ఆఫీసర్కి కొద్దిగా ఇన్స్ట్రక్ట్ చేయండి. ఒక్క నిమిషం 1 by 1 సర్పంచ్లు ఏమైనా ప్రత్యేకం ఉందా? వీళ్ళు అంగన్వాడీ ఎంతమంది మొత్తం మీరు కొత్త అంగన్వాడీ వచ్చారా? మీరు కాదమ్మా, మీ వెటర్నరీ అమ్మ, వెటర్నరీతో మాట్లాడినా లక్ష్మణ్ గారితో మాట్లాడాం. బిల్డింగ్ మీకు కావాలా అంటే ఇప్పుడు కంప్లైంట్ వస్తుంటే గొర్రెలకు వెళ్ళిపోతుందా బండి? పెన్షన్ ఇంకోటి కావాలన్నా మీరు చెప్పండి. ఎంత 4 సెంటర్ డెలివరీ ఇచ్చారు కాబట్టి ఏం ప్రాబ్లం. ఇప్పుడు ఉచితంగా టోటల్ డెలివరీస్ ఎన్నమ్మా? రైలు దాటిన తర్వాత కేసీఆర్ గారు సంతోషం. మరి ఏదైతే ఉన్నదో ఇలా లిఫ్ట్ దాదాపుగా 1900 ఎకరాలకు ఇది ఒక జీవితకాల వాంఛ. నన్ను సత్కరించినందుకు నా తరపున మీ తరపున గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పాదాభివందనలు తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ వస్తే ఏమొస్తుందంటే, తెలంగాణ వస్తే మచ్చర్లకు లిఫ్ట్ వచ్చింది, కుద్వాన్పూర్కి వచ్చింది, సుర్బిరాలకు వస్తుంది, ఫతేపూర్కి వస్తుంది, షేపూర్ గ్రామానికి వస్తుంది. అదేవిధంగా కంటం చిక్లికి కూడా 10 గ్రామాలకు మొత్తం ఊరంతా ప్రతి ఎకరం పండే విధంగా వస్తుంది. తెలంగాణ వస్తే రైతులకు ఉచిత కరెంటు ఇస్తున్నాం, 100 కోట్ల రూపాయలు నెలకు కరెంట్ బిల్ కడితే తెలుస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ వస్తే చనిపోయిన రైతులకు ఆకస్మికంగా మరణిస్తే 5 లక్షల బీమా వస్తుంది. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఉంటే వారందరికీ కూడా 2010 రూపాయల పింఛన్ వస్తుంది. పెళ్లి కానీ ఆడబిడ్డ ఉంటే మేనమామగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 1,01,110 ఇస్తారు. ఇన్ని ఇస్తా ఉంటే కూడా కొంతమంది బీజేపీ కాంగ్రెస్ నాయకులు ఏమస్తున్నాయని అడుగుతున్నారు. నేను వారికి ఏం చెప్పా, ఫతేపూర్ సుడ్రారు వాళ్ళని అడగండి, వాళ్ళకి ఏమొచ్చినాయో వాళ్ళే చెప్తున్నారు అని తెలియజేస్తా ఉన్నా. చాలా గొప్ప విషయం. దాదాపుగా 300 కోట్ల రూపాయలు, నాకు తెలిసి ఇంత పెద్ద పని ఏం రాలే ఇంతవరకు. 110 కోట్లతోని అక్కడ పంచగోడ బ్రిడ్జ్ ఒకటి వచ్చింది. తర్వాత నిజామాబాద్ టు ఆర్మూర్ 114 కోట్లతో ఒకటి వచ్చింది. పెద్దవి 100 పడకల ఆసుపత్రి 27 కోట్లతో వచ్చింది. తర్వాత రోడ్లకు 1000 కోట్ల రూపాయలు వచ్చినాయి. మిషన్ భగీరథకు వచ్చింది. కానీ ఒక్క రైతులకే సంబంధించినటువంటి 300 కోట్ల రూపాయలు లిఫ్ట్లకు మంజూరు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మా సుర్బిరాల ప్రాంత ప్రజల తరఫున వారు అడుగుతున్నారు, ముఖ్యమంత్రి కలిపియండి అయ్యా, మేము సన్మానం చేస్తామన్నట్టు ముఖ్యమంత్రి గారిని కూడా నేను అడుగుతాం. पेंशन वस्तु पूजा करा जो अभी कंप्लीट चालू चालू
చేపిస్తాను. థ్యాంక్ యూ. పర్సల్ ఇవ్వాలి. రాకపోతే నేను ఎందుకు డౌట్ ప్రకృతం సురేష్ భాయ్ మైపాల్ ఎన్నికలు కొట్టు కొబ్బరికాయ. జై తెలంగాణ. జీవన నాయకత్వం అభివృద్ధి ప్రదాత జీవన నాయకత్వం అన్న ఇటు మొక్కండి అన్న ఎమ్మెల్యే సాబ్ एक मिनट आ रहे జై తెలంగాణ. జై తెలంగాణ. విలేకరులందరికీ ఇల్లు నడుస్తున్నాయా? అందరు సంతోషం ఉన్నారు. జర్నలిస్ట్ అందరు సంతోషం ఓకే ఆనందం జై తెలంగాణ. సార్ ఒక్క నిమిషం ఎంత ఖర్చు సార్ దీన్ని ఈ పార్కు? రఫ్లీ 1 lakh మనం పెట్టాము. అన్న కొంచెం చెట్లన్నీ మన నర్సరీ ఓన్లీ వేరే దగ్గర నుంచి కోనో కార్పొస్ ఒక్కడే పెట్టారు. మిగతా అన్ని మన నర్సరీ సార్. చూస్తున్నాం అడుగుతున్నాం. మొత్తం ఎన్ని చెట్లు పెట్టారు? 3 ఫెన్సింగ్ ఎంత అవుతుంది? 30,000 ఇటుకెళ్ళి ఎన్ని తెచ్చారు? దీనికి 30,000 సార్. చూసిరా సార్ ఎట్లయినా జనవరి గారు మళ్ళీ ప్రగతిలా అద్భుతం. అన్న లోగో పెడతారట వెనక్కిరా అన్న వెనక్కిరా అన్నా చాలా బాగా చేస్తుంది. ఇవేం చెట్లు 70 లక్షలు మంజూరైనాయి. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చేపూరు ప్రజల తరఫున వారు నన్ను సన్మానం చేస్తారు కానీ నన్ను కాదు, మన నిజమైన దేవుడు కేసీఆర్ ఆయననే మన గిఫ్ట్ మంజూరు చేసిండు. ఇంకా ఇరిగేషన్ వాళ్ళకి చెప్పాం
దాంతో పాటు ఇంకా కొద్దిగా కవర్ కాకపోతే మళ్ళీ ఈ నిర్మాణం జరిగేసరికి సమయం పడుతుంది. సాయన్ననే లీడర్. ఓకే, పెడతా. జీవనన్న నాయకత్వం జీవనన్న నాయకత్వం. ఈ లిఫ్ట్ ఏదైతే ఉందో ఇంకా కొన్ని ఎకరాలకు రాకపోతే దానికి కూడా నిధులు మంజూరు చేస్తా అని తెలియజేస్తాం. ఓకే, ఎమ్మెల్యే ఫండ్ వచ్చిన తర్వాత 10 కానీ 5 లక్షలు ఇస్తాం. ठंडा माह में 1 रुपये से हटोगे 6.5 साल पे उन्होंने बोले अलग जो में గోవిందపేట గ్రామం అంతా తిరిగితే చాలా విషయాలు మాకు తెలియని విషయాలు కొన్ని తెలిసినాయి. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి సంవత్సరం రైతులకు ఏదైతే ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నాడో ఆ ఉచిత కరెంటుకు ఒక్క గోవిందపేట గ్రామంలోనే 95 లక్షల రూపాయల ఉచిత కరెంటు బిల్లు కడుతుంది ప్రభుత్వం. రైతు బంధు విషయంలో 7.5 కోట్లు 15 కోట్ల రూపాయలు రైతు బంధు కేవలం ఒక గోవిందపేట గ్రామంలోనే వచ్చింది. ఒక సీజన్కి 7.5 కోట్లు. రైతు బీమా 7 మందికి చనిపోతే 5 లక్షల చొప్పున 35 లక్షలు వచ్చినాయి. 1200 మందికి పింఛన్లు గాను ప్రతి నెల 24 లక్షలు ఒక గోవిందపేట గ్రామానికి వస్తూ ఉన్నాయి. ఇలా ఎంపీడీ గారి ఆధ్వర్యంలో ఏపీఓ గారు ఎన్ఆర్జీఎస్ కింద ఇతర అనేక కార్యక్రమాలు కొనసాగిస్తాం. పల్లె ప్రగతి కింద ఇందాక మనం ప్రకృతి వనం చూసినాం. అద్భుతంగా హైదరాబాద్ను మించిన పల్లె ప్రకృతి వనాలు మా సర్పంచులు గొప్పగా నిర్మాణం చేస్తూ ఉన్నారు. వైకుంఠ ధామాలు గొప్పగా నిర్మాణం చేశారు. డంపింగ్ యార్డ్ ఇందాక మా సఫాయి కార్మికులతో నేను ఫోటో తీయడం జరిగింది. అద్దంలాగా ఉంచారు. పల్లె ప్రగతిలో భాగంగా చాలా బ్రహ్మాండంగా అల్లరి చేద్దాం చాలా బ్రహ్మాండంగా కొనసాగుతుంది. నిజంగా ఈ నమస్తే నవనాథపురం కార్యక్రమంలో భాగంగా ఇలా గోవిందపేట గ్రామానికి ఇచ్చేసాం. మాకు తెలియని నిజాలు ఇవి. ఒక్క రైతులకే 7.5 కోట్ల రూపాయలు వస్తూ ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి ద్వారా అనేక మంది లబ్ధిదారులు, పింఛన్లు ఒక్క గ్రామంలోనే 1200 మందికి. ఈ విధంగా చూసుకుంటే ప్రతి ఇంట్లో సంతోషం సంక్షేమం ఉంది. నీళ్లు నిధులు నియామకాలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క ట్యాగ్ లైన్ నిజమైంది. ఇలా ఆర్మూర్ నియోజకవర్గానికి 300 కోట్ల రూపాయలతో 10 గ్రామాలకు గాను దగ్గర 1000 ఎకరాలు 13,000 ఎకరాలకు గాను నీళ్లకు లిఫ్ట్ మంజూరైంది. అది తొందరలోనే టెండర్లు పిలుస్తాం. దాని నిర్మాణం కూడా కొనసాగుతా అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. అంటే గొప్పగా 1000 కోట్ల రూపాయలు వస్తాయి. ప్రతి నెల మా సర్పంచులకు టెన్షన్గా 317 కోట్ల రూపాయలు 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల సర్పంచుల అకౌంట్లో పడుతుంది. సర్పంచుల ముఖాలంతా కలకలకలలాడుతున్నాయి. మా దగ్గర డబ్బు లేదు ఎమ్మెల్యేల దగ్గర, కానీ మా సర్పంచులు మాత్రం ప్రతి నెల అకౌంట్లో ఫుల్ పైసలు సర్పంచ్ గ్రామ పంచాయతీ అకౌంట్లో అంత బ్రహ్మాండం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఎటు పోయినా గోవిందపేట ఎటు చూసినా కానీ గతంలో ఎప్పుడు లేని విధంగా రైతులు సంతోషం, పేద బడుగు బలైన వర్గాలు సంతోషం, కళ్యాణ లక్ష్మితో వాళ్ళు సంతోషం, ఉచితంగా డెలివరీలు, కేసీఆర్ కిట్టు, 100 పడకల ఆసుపత్రిలో గతంలో లేని విధంగా ఉచితంగా 27,000 మందికి డెలివరీలు అయినాయి. 37,000 మందికి సీఎం రిలీఫ్ ఫండ్లు, ఎల్ఓసీలు, దావకాన్లు ఇప్పటిదాకా మనం అందజేసినాం. ఇన్ని సేవలు చేస్తూ ఉన్నాం. ప్రతి ఇంట్లో సంతోషం ఉంది. ఈ నమస్తే గోవిందపేట కార్యక్రమంకి వచ్చిన విలేకరులకు, అదేవిధంగా మా అధికారులకు, వాళ్ళు ఆదివారం అయినా కానీ వస్తూ ఉన్నాం. ఇది 3వ ఆదివారం.
ఎమ్మెల్యేనే తిరుగుతుండు మేము పోకపోతే బాగుండదు అంటారు. నెక్స్ట్ టైం ఆదివారం పెట్టగానే ఖచ్చితంగా వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ గ్రామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఉదయం 6 గంటల నుంచి వెయిట్ చేస్తూ విజయవంతంగా చేసినటువంటి గ్రామ సర్పంచ్కు, ఎంపీటీస్ గారికి, ముఖ్య నాయకులందరికీ, ఊరంతా మా వాళ్ళే, ఎవరి పేరు చెప్పాలో గగన్ అందుకోసమే ఊరంతా ఊరుకు చేతులెత్తి వారికి పాదాభివందనలు తెలియజేస్తున్నారు. వారు కొన్ని సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు. 3 తూములని వదలాలన్నారు, అది వదులుతాం. అట్లనే 3 లింక్ రోడ్లు కావాలన్నారు. గోవింద్పేట టు బ్రాహ్మణపల్లి, గోవింద్పేట అమినాపూర్, ఎస్సీ కాలనీ టు తొర్లికొండ 3 చేస్తాం. గతంలో జెండా కాడ కూడా సీసీ రోడ్ ఏమన్నారు, సీసీ జెండా తిరిగేటట్టు చేసుకున్నాం. చాలా అద్భుతంగా ఉన్నది. ఇంకో గంట సేపు 23 పరామర్శలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళందరికీ పరామర్శలు తిరుగుతాం. జై తెలంగాణ. ఇది चल अपन जाओ आप लाइव लो मैंने लाइव శ్రీకాంత్ సార్కి ఇచ్చిన శ్రీకాంత్ సార్ చెక్ కొడుకు సార్ కరోనా ఏదైనా మాధవి మంచి పిల్లాడు సార్. ఎస్సీ కూడా 5 లక్షలు. కరెంట్ ఏడి రాజేశ్వర్ ఉంటారా మన బయట ఉంటే రాజేశ్వర్ బాబు శ్రీకాంత్ కరెంట్ షాక్ గోపాల్ సార్తో పేపర్ నుంచి 5 లక్షలు వస్తాయి. పార్టీ 2 లక్షలు వచ్చింది సార్. చెక్ ఉంది, చెక్ చేసుకోండి. 2 లక్షలు గోవింద్పేట్ నమస్తే గోవింద్పేట్ కార్యక్రమంలో భాగంగా మరి సంవత్సరం అయింది, 9 నెలలు అయింది. కరోనా సమయంలో విద్యుత్ శాఖ వల్ల గోపాల్ తమ్ముడు నా కోసం 2 లక్షల్లో బాగా కష్టపడ్డాడు, చనిపోయాడు. ఆయనకి ఈరోజు 5 లక్షలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఇప్పించినందుకు ఎస్సీ గారికి, మా ఏడి గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. చాలా మంచిగా పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు. అదేవిధంగా ఇంకొక 2 లక్షలు టీఆర్ఎస్ సభ్యత్వ ఏదైతే ఉందో దాని కింద గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు
గోపాల్ తమ్ముడికి ఇన్సూరెన్స్ చేస్తే అవి ఒక 2 లక్షలు వచ్చినాయి. మన మధ్యలో లేకున్నా ఇవాళ నేను ఉంటే మొత్తం పోయేంత వరకు నాతోనే ఉండేటోడు. కరోనా సమయంలో కూడా మనం రాలేకపోయాం ఎవరు. ఇవాళ 5 లక్షల రూపాయలు తమ్ముడికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి, 2 లక్షల రూపాయలు పార్టీ సభ్యత్వం నుంచి వచ్చినాయి. 7 లక్షల రూపాయలు మన బిడ్డ గోపాల్ బిడ్డ మరి నరేంద్ర స్కూల్లో చదువుకుంటుంది. ఒక లెటర్ పెట్టండి శ్రీకాంత్ నరేంద్ర స్కూల్లో, అక్కడ కూడా నేను డిస్కౌంట్ చేపిస్తాము. ఫర్దర్గా ఏమైంది ఇక్కడ మీకు కూడా ఏమైనా ఫ్యూచర్లో అవసరాలు ఉంటే నాన్న లేకున్నా నేను నాన్నలాగా మీకు సహాయం చేస్తా అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తాను. కాబట్టి ముఖ్య నాయకులు సర్పంచులు అందరూ ఆలోచించారా. ఇవాళ గోపాల్ తమ్ముడు అకస్మాత్ అట్లనే రైతు బీమా చేపిస్తే 5 వస్తుంది. టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు 2 లక్షలు వస్తుంది. ప్రతి ఒక్కరికి చేపించాలని మీకు చేతులెత్తి విజ్ఞప్తి చేస్తాను. 80 లక్షలు ఇయర్ మా అక్కలందరూ గెలిపించారు. అర్జెంట్ ఇచ్చేయండి, 80 లక్షలు కూడా ఇచ్చేయండి. థ్యాంక్ యూ అన్న. వీళ్ళు ఏంటంటే ఇంకేమన్నా సీఎంలోకి రాసుకో 5 కోట్లు నాకు వస్తున్నాయి. వచ్చినప్పుడు ఇప్పుడు వీళ్ళు చెప్పు అవారా కూడా అంట మహిళా మేము బిల్డింగ్ ఇచ్చినాగా కంపౌండ్ వాళ్ళు ఎంపీడీ వారు సర్పంచ్ దానికి మనం కట్టుకోవచ్చు కదా. ఫ్లోరింగ్ ఏముంది, ఫ్లోరింగ్ సార్ ఇస్తాడు. సార్ చిన్న ఉంది కదా మనది జీపీ వెనకాలనే సార్ వీడిసి భవనం అదే సార్. అది సార్ ఎంబీడీ మాట ఇచ్చినట్టే తప్పడు. ఈ సీసీ ఏపిస్తాడు. నేను కంపౌండ్ వాళ్ళకు 2 లక్షలు పెడతాను. గొర్రెలు ఇస్తాం ఇవ్వలేమో. ఎంతమంది గొర్రెలు ఇచ్చారు? ఎంతమంది? 30 మంది. ఎన్ని గొర్రెలు వచ్చినాయి? ఏడ ఒక్క గొర్రె లేదు, మేకలే. మా అధికారులకు మాకన్నా ఒకటన్నా ఎన్ని పిల్లలు పెట్టినాయి? ఎన్ని ఈతలు వెళ్ళి? నువ్వు రైతువే కదా, ఎన్ని వచ్చినాయి నీకు మొత్తం చెప్పు. వివరంగా కొద్ది జరిగింది వివరంగా చెప్పు. 20 కట్ల పోతులు ఎన్ని, గొర్రెలు ఎన్ని? పోతు 20 గొర్రెలు సార్. ఇప్పుడు 2 ఈతలు ఇంతున్నాయి సార్. గత తక్కువ ఇంతున్నాయి. మొన్న పిప్పిలో 5 ఈతలు ఉన్నాయి. మీరు 2 సార్ వచ్చిందా? ఎన్ని ఈతలు ఉన్నాయి? 2 ఈతలు ఉన్నాయి సార్. 2 ఈతలు అయితే 20 ఎన్ని అయినాయి ఇప్పుడు? 40 అయింది సార్. 40 60 60 ఎన్ని అమ్మినావు? అందులో ఒక 20 దాకా అమ్మినాం సార్ పిల్లలు. 60లో 20 దాకా. 20 అమ్మితే ఎన్ని పైసలు వచ్చినాయి? ₹1,00,000 వచ్చాయి సార్. 1,00,000 దాకా. మా కేసీఆర్ సార్ కారు గుర్తు ఒక పని చేయండి. ఎంపీడీ వారు ఎంపీడీ వారు రండి సార్. వీళ్ళు 30 మందే ఉన్నారు. 30 గొర్రెల షెడ్లు ఇచ్చేయండి. కట్టుకోండి 90,000 ఒక్కరికి మీరు కట్టుకోండి. 90,000 గొర్రెల షెడ్ కథం. మా ఇంటికి మమ్మల్ని అందరూ మేకలు వస్తున్నాయి. కొంచెం అమ్మ
తెలుసు మాకు ఒక క్లాస్ సీనియర్ ఉండే తెలుసు నాకైనా క్లాస్ కళ్యాణ లక్ష్మి పెళ్లి చేస్తే తర్వాత పింఛన్ ఒకటి ఇప్పిస్తాం. ఎంపీడీ గారు ఇప్పుడు గారు డెసర్ట్ పెట్టించండి అప్లై డెసర్ట్ ఒకటి పెట్టేస్తే ఇప్పుడు ఒక విండో పింఛన్ రాసుకో. మా చనిపోయిన భర్త పింఛన్ ఒకటి అయిపోతుంది రాసుకో. మనమరాలు కూడా పెళ్లి చేసుకుంటే 1 లక్ష రూపాయలు ఇప్పిద్దాము. కనీసం పెళ్లికి సెట్ అయితే 1 లక్ష చేపిద్దాము. పింఛన్ ఇప్పిస్తాము. ఇంకా వేరే ఏమైనా ఇబ్బందులు ఉంటే మాట్లాడుకోవాలి. ఫీజు కడుతున్నా ఫ్రీయా చేస్తున్నా ఫీజు నేను కట్టిపిస్తాను. పండిత్ ప్రేమ వచ్చిండా పవన్ వచ్చిండు పవన్ భయ అన్న బులా క్షత్రియుల ఇంజనీర్ చేస్తుండు. ఫీజు 10,000 ఉన్నది మాఫీ చేయించి నేను పంపిస్తాను. నీకు కట్టు క్యాన్సర్ అని చెప్పి సర్పంచ్ నేను రాసుకో శ్రీకాంత్ సార్ నువ్వు ఫీజు మాఫీ చేపిస్తాను. నేను కట్టిస్తాను. నేను కడతాం ఫీజు ఓకేనా. మచ్చర్లో మీకు 8 దొంగతనాలు ఏం జరగలేదు. సీసీ కెమెరాలు పెట్టారా? కంట్రోల్ బై పోలీస్ స్టేషన్ మన పోలీస్ స్టేషన్ యొక్క వైర్ కొంచెం ప్రాబ్లం అయిపోతుంది. ఇక్కడ నుంచి జీపీలో ఉండి మనం టైం లేనంటే ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చి మన టైం పార్టీ కెమెరాలతో కంట్రోల్ తీర్మానం అయిపోయి చేపించేసి వర్క్ స్టార్ట్ చేయండి. ఇది ఎవరిల్లు? గంటల కిషన్ నుంచి మిట్టపల్లి అయిపోతుంది దాకా. ఎన్ని గొర్రెలు వచ్చినాయి? కేసీఆర్ గోల్రు కేసీఆర్ ఎన్ని గొర్రెలు వచ్చినాయి? ఎన్ని కలిగింది? 2 జరగండి. 4 ఇద్దరా? ఎన్నైనాయి మొత్తం? ఎన్నైనాయి? మంచిగా సంతోషం ఉన్నారా? యాదవులంతా మాతోనే ఉంటారా? కంటిన్యూ అయితేనే ఉంటాయి. 5 lakhs ఆన్లైన్ అయిపోయినట్టే కదా సార్? ఈరోజు మంతిరెడ్డి గంగాధర్ నా సొంత అన్నదమ్ముల్లాగా నేను 2 ఎలక్షన్లో ఎక్కడ పడితే అక్కడ నాతో మైకు పట్టి మాట్లాడి నన్ను గెలిపించిన వ్యక్తి ఆకస్మికంగా మరణించిండు. చాలా బాధాకరం. వాళ్ళ కుటుంబానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే రైతు బీమా ఉన్నదో దాని ద్వారా 5 లక్షల రూపాయలు ఈరోజు అందజేస్తూ ఉన్నాం. ఇంకా టీఆర్ఎస్ మెంబర్షిప్ కూడా
అది రాలేకపోతుంది కాబట్టి వారి కుటుంబానికి మేము ఎల్లవేళలా మా కుటుంబంలాగా భావించి పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఇతర విషయంలో మేము దగ్గరుండి వారికి సాయం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. 5 లక్షల రూపాయలు ఇప్పుడు అందిస్తున్నాం. అట్లనే ఎంపీడీఓ గారు వీడియో పెన్షన్ మార్చి రావాలో ఏ కాలేజ్ అది నువ్వు ఏడుంది కాలేజ్ ప్రగతి నగర్ ఏం లేదు. ఒక పాప గురించి ఏం చేశాను సాయి ప్రసన్న అని పాప సాయి ప్రసన్న వాట్సాప్ చెప్తాను. అయితే వాళ్ళ ఫాదర్ చనిపోయిండు. వాళ్ళ ఊరికి వచ్చిన నేను మన టీఆర్ఎస్ కార్యకర్త ఉండే మన రైట్ హ్యాండ్ ఉండే. అయితే ఇప్పుడు ఎంత ఫీజు ఎంత మన కాలేజీలో ఫస్ట్ 20,000 అన్నారట. కొద్దిగా బాగా పూరాళ్ళు ఏం డిసైడ్ చేస్తాం నేనే కడతా, నేను పంపిస్తా, నేనే కడతా, మీరు మాఫీ చేస్తే ఓకే, లేదంటే నేను కట్టమంటే నేను కడతా. సార్ చెప్పండి పాపను అడగద్దు, వాళ్ళ ఫాదర్ లేడు, పాపను అడగద్దు. ఓకేనా? థ్యాంక్ యూ. పెట్టా వాట్సాప్లో పెట్టాం పెట్టండి. చిన్న రిక్వెస్ట్, గోవింద్పేటలో మా రైతులు నీళ్లు పోతున్నాయి దానికి కిందకి ఆల్రెడీ పైప్ లైన్ ఉందట. తమరు కొద్దిగా వాళ్ళని రైతులు ఫ్రీగానే చెప్పండి సార్. యాక్చువల్లీ ఒక 10 days కింద మన అక్కడ ఎవరు చూడండి సార్ గోవింద్పేట లక్కోరా సార్ ఈ రైతులు మన లక్కోర పక్కన సార్ అరవింద్ రెడ్డి 200 ఫోన్ చేశారు. మామూలుగా అక్కడ ఏముంటుంది సార్, మన ట్రాక్ కూడా కింద ల్యాండ్ అన్ని కేబుల్స్ ఉంటాయి. ఏదైనా మనం ఎక్స్ప్లెయిన్ సుమంత్ కాలం రాట్లా చేపిస్తా. 5 ఏళ్ళ నుంచి ఎందుకు వచ్చింది వేరా మనకి వచ్చింది భూమి తీసేపి ఏ హాస్పిటల్ కరోనా ఒకటి అయిపోయింది. ఎన్ని రోజులు ఉన్నారు? ఆ రోజు ఫోన్ చేసుకున్నా మన ఒక్కటి పెట్టుకోవచ్చు. అత్తున్నావా డోలో వస్తురు అందరు వస్తుందా? స్మైల్ ప్లీజ్.
వచ్చింది ఎంత వచ్చింది 16,000 వచ్చింది. అది ఇప్పిస్తాం మళ్ళా అలా వస్తుంది 5 లక్షలు వచ్చింది. అన్న వెడల్పు ఉండండి అన్న మైపాల్ దగ్గర వెడల్పు ఉంటే బాబు వెడల్పు ఉంటే అందరు వస్తారు. ఇది చూడండి అన్న అందరు ఇది చూడండి అన్న అందరు రైట్. బావలు అక్కనే ఏం చదువుతున్నావు? అది అప్పుడు అది ప్రాబ్లం నోట్ల చేసే కెపాసిటీ మీద కొంచెం పని చేద్దాం. ఒకటి ఆలోచిద్దాం. ఒకసారి తీసుకున్నాను సెట్ చేద్దాం. సెట్ చేస్తాం. और क्या बोलते हैं जो अचानक डेढ़ हो गया ఓన్లీ కరోనా తోటి కరోనా తోటి 3 ఏం సపోర్ట్ ఏం లేదు. అందులో మేమే డబుల్ బెడ్రూమ్ वही बच्ची का बच्ची चलती नहीं हमारी क्या मतलब बच्चा पढ़ रहा मेरा सेंट पॉल स्कूल में सेंट पॉल स्कूल में थोड़ा फीस बोलते हैं क्या नाम है सैयद सैफ कितना है वो कितना फीस है लेनी మన బాబులు మన వార్డ్ మెంబర్ భర్త చనిపోయినండి సయ్యద్ సైఫీ అని 9th క్లాస్ చదువుతుంది నీ దగ్గర. ఫీజు తీసుకో. घर दे देते घर के लिए 5 लाख आता है. అన్న 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 ఏ అన్న జీవనన్న నాయకత్వం జీవనన్న నాయకత్వం జై తెలంగాణ జీవనన్న నాయకత్వం జీవనన్న నాయకత్వం. అన్న వెనక్కి జరగ అన్న వెనక్కి జరగండి. మీరు వెనక్కి జరగ అన్న వెనక్కి జరగండి. అన్న అన్న మీరు లేవండి ఒకసారి ఒక అన్న వెనక్కి జరగండి. అన్న వెనక్కి జరగండి మొత్తం వెనక్కి జరగండి. వే షేప్లో అన్న అన్న ఆగండి అన్న కొట్టు కొట్టు అరే తనకి కొట్టు తిత్తున్నా జై తెలంగాణ జై తెలంగాణ నాయకత్వం చలో రైట్ గిట్లా 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 ఇల్లు అయితే శాంక్షన్ చేద్దాము. ఇల్లు ఒకటి 5 lakhs ఇప్పుడు వస్తాయి కదా. ఆటోమేటిక్గా మార్చి వచ్చే నెలలో వస్తుంది. దానికి డిగ్రీ చేస్తున్నాను. ఏం చేద్దాం ఇక్కడ
సంఘపం అందరు సంఘంలో వేసుకుని సాగు చేద్దామని అనుకోండి. సంఘపం ఎందుకంటే ఆడ సాగు చేయొద్దు అనమాట. ఇంట్లో ఉన్నోళ్ళు కొత్త కట్టుకున్నారు అందులో సాగు చేయొద్దు అనమాట. శాంక్షన్ పెడతాను పింఛన్స్ అయిపోతుంది. ఎప్పుడు వస్తుంది పింఛన్? మా దగ్గర ఇద్దరికి మిస్ అయింది. జస్ట్ 1-2 years ఆధార్ కార్డులో కరెక్ట్గా ఫీడ్ చేసుకోకుండా పెన్షన్ గురించి ఎక్కువ యాక్టివ్ ఉండే అదే రోజు మంచి యాక్టివ్ ఉండే. అంతకుముందు చేసుకున్నాడు అదే ఈ సంవత్సరం చేయలేడు. వేరే ఇన్సూరెన్స్లలో 75 years కూడా బ్యాంకులో పనిచేస్తాయి. బాగా నిమ్స్కి తీసుకొస్తే చెప్పి నిమ్స్కి పంపిస్తే ఫ్రీలో చేపిస్తా. సినిమా ఇంకోటి అన్న ప్లాట్ వీలు కావాలంటారు. మనం మార్చి నెలలో పెట్టి సొంత ప్లాట్ మన పార్టీ మీటింగ్ ఏదైనా అవుతుంది టీఆర్ఎస్ మెంబర్షిప్ లేదా ఉండాలా చూడాలి. 2 లక్షలు వస్తున్నాయి లేదంటే 11 మంది చనిపోయిన వాళ్ళు వీళ్ళందరికీ దాని మీద పెడితే లెటర్ పీడీకి పింఛన్ ఇప్పిస్తాం. ప్లాట్ ఉంది. ప్లాట్ ఉంటే ప్లాట్ ఇల్లు కట్టిద్దాం. రైతు బంధు 5 లక్షలు వచ్చింది. జీవనన్న నాయకత్వం, జీవనన్న నాయకత్వం. లేదు ఫ్రీ చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ పడింది ఫ్రీ చేస్తున్నారు. వచ్చినాము వితంతు పింఛన్ బిల్లు పెన్షన్ చేపెట్టుకున్నది. బిల్లు పెన్షన్ వద్దంటే వితంతు పెన్షన్ మనం అప్లై చేసింది. డెత్ సర్టిఫికేట్ తీసుకురామని 5 లక్షలు వస్తూ ఎదురుంటే కొప్పల మీది మాది నాది తోట తెలుసు. పింఛన్ వస్తుంది. నడుము నొప్పి బట్టి నిమ్స్ హాస్పిటల్ చూపిద్దాం తీసుకురా. ఫ్రీలో మార్చి తర్వాత ఇద్దాం. కంపల్సరీ చెప్తున్నా. ఇలా పేర్లను రాసుకో. ఇలా ఇల్లు లేదని అందరూ రాసుకుని చేపిస్తాను. తీసేపు చేపిస్తాం. ఏంటంటే ఏదంటే అన్ని ఆర్థికంగా మంచిగా ఉన్నారు కానీ సేవ చేసుడు అనేది ఒక దిక్కుపోయింది. బాగా దానికి
డే బై డే ఈ తమ్ముడు రమేష్ పూర్తి స్థాయిలో మెంబర్షిప్ చేసినందుకు ఈ సందర్భంగా రమేష్ కౌన్సిలర్ను అభినందిస్తున్నాను. మీరు అప్డేట్ చేయండి. రవి చెయ్యాలా ప్రోగ్రామ్ సక్సెస్ అయినట్టుండాలి. జై తెలంగాణ జీవన నాయకత్వం వర్ధిల్లాలి.